వైకింగ్ సీజన్ 6 ఎపిసోడ్ 9లో ఏం జరగబోతుందనే చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీని ముందు సీజన్స్ అన్నిటిని చూసి ఆ తర్వాత ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేయండి, అప్పుడే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్లో ఊబా వెళ్ళిన ఐస్లాండ్నే చూపిస్తున్నారు. అక్కడ మొదటి పంట కోత జరిగి అందులోని కొన్ని ధాన్యాలను తీసి నోట్లో వేసుకొని అందరూ లోపలికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఆ సెటిల్మెంట్కి ఒక ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి వచ్చాడు. దాన్ని చూస్తున్న మనకి మేబీ ఇది ఫ్లోకి అయి ఉంటుందేమో అనిపిస్తుంది. కానీ వీడి పేరు ఒతయర్, ఒక సంచారి. ఊబే వీడిని మీట్ అవ్వడం కోసమే ఇంత దూరం ట్రావెల్ అయ్యి ఐస్లాండ్ కి వచ్చింది. కెటిల్ వాడితో, హే ఒతయర్, నువ్వు వెస్ట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమేం చూసావని ఊబేకి చెప్పు అని చెప్పాడు. అందుకు ఒతయర్ వాడి కథను చెప్పడం స్టార్ట్ చేశాడు. నేను వెస్ట్ కి వెళ్తూ ఉన్నప్పుడు నా పడవ తుఫాన్లో చిక్కుకొని దారి తప్పాను. కంటికి కనిపించినంత దూరంలో ఎక్కడా ల్యాండే కనిపించలేదు. చాలా రోజులు నీళ్లు ఆహారం లేకుండా సముద్రంలోనే ఉన్నా. అంతే, నా పని అయిపోయింది, నా చావు ఇక్కడే అని చెప్పి నేను కన్ను మూశాను. కళ్ళు తెరిచి చూస్తే ఒక కొండ యొక్క నీడ సూర్యకిరణాలు కనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఒక పెద్ద కొండ ఉంది, అందులో పెద్ద పెద్ద చెట్లు. దాన్ని చూడడానికి ఒక బంగారపు కొండలా ఉనింది అని చెప్పి ఊబేకి ఆ కొండ గురించిన హైప్ నెక్కిస్తూ ఉన్నాడు. ఊబా, మరి నువ్వెందుకు ఐలాండ్ లోనే సెటిల్ అవ్వలేదు అని అడిగాడు. అందుకు ఒతయర్, నేను చాలాసేపు అక్కడే ఉండలేకపోయాను, సముద్రం నన్ను వేరే దిక్కుకు తోసేసింది. తర్వాత దాని పక్కన ఒక చిన్న ఐలాండ్ లోనే నేను సర్వైవ్ అయ్యాను. ఇంకా కూడా ఆ బంగారపు కొండ నా మెదడులో నుంచి పోలేదు. వెంటనే ఊబే, నేను ఆ కొండకి వెళ్ళాలి, లేదు వెళ్ళబోతున్నా, నువ్వు నాతో వస్తే నాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నా అని చెప్పాడు. వాడు కూడా నేను వస్తానని చెప్పి ఒప్పుకున్నాడు. పక్కనున్న తోర్వి, నాకు చాలా టైర్డ్ గా ఉంది, ప్రెగ్నెంట్ గా ఉన్నాను కదా అని చెప్పింది. సరే, మేమిద్దరం గుడిస్కి వెళ్తాము అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కెటిల్ ఒతయర్తో, నువ్వు వాడికి అన్ని చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి కొంచెం బెదిరిస్తున్నాడు. ఈ కెటిల్ గాడు పాపం ఈ ఊబే గాడిని ఏం చేయడానికి కాసుకున్నాడో తెలియలే. క్యాట్గట్ అడవుల్లో ఈ విట్సర్ గాడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. నడుచుకుంటూ ఎక్కడికో వెళ్తూ ఉన్నాడు. వీడి యొక్క ప్రయాణం ఎక్కడ ముగిస్తుందని చెప్పి మనకి తెలియలే. ఇదే సమయంలో క్యాట్గట్ గ్రేట్ హాల్లో ఒక పార్టీ, ఎందుకంటే బియాన్ కి ఇంగ్రిడ్ కి పెళ్లి జరగబోతోంది. ఆ పార్టీలో బియాన్ ని హెరాల్డ్ దేశం నుంచి కాపాడి తీసుకొచ్చాడు కదా ఎరిక్, వాడు గున్హిల్డ్ తో, మీకు చాలా పెద్ద మనసు, ఇలాంటి పెళ్లికి ఎవ్వరూ ఒప్పుకోరు అని చెప్పాడు. అందుకు గున్హిల్డ్, నాకు ఈ పెళ్లిలో పరిపూర్ణ సమ్మతమే, ఎటువంటి బాధ లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ ఎరిక్ గాడికి గున్హిల్డ్ పై ఒక కన్ను. తర్వాత గున్హిల్డ్ ఇంగ్రిడ్ తో, నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను అని చెప్పి వాళ్ళ దేవుళ్ళల్లో ఫ్రే ఎట్లాంటిది ఏంటి అని చెప్పి వాళ్ళిద్దరికి పెళ్లి చేసింది. కానీ గున్హిల్డ్ మనసులో ఏదో ఒక ప్రదేశంలో ఆమెకు చిన్న బాధ అనేది ఉంది. తర్వాత రోజు బియాన్ ఎరిక్ తో, ఈ కింగ్ హెరాల్డ్ గాడు ఈ ప్లేస్ ని ఖచ్చితంగా అటాక్ చేయడానికి వస్తాడు. సో మనం మన సరిహద్దుల్ని బలపరుచుకోవాలి. సో నువ్వు మన మనుషుల్ని తీసుకెళ్లి ఆ సరిహద్దుల్ని చూడు అని చెప్పాడు. ఎరిక్ కి షాక్, నేను ఎవ్వరు ఏంటి అని తెలియకుండా ఇంత పెద్ద పనిని నాకు అప్పచెప్తున్నాడే అని చెప్పి. బియాన్ వాడి దగ్గరికి వచ్చి, నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది ఎరిక్, ఎందుకంటే నేను నీకు ప్రాణాలతో ఉండాలి, నేను ప్రాణాలతో ఉండాలంటే నువ్వు సరిగ్గానే పనిచేస్తావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఐస్లాండ్ లో తోర్వి ప్రెగ్నెంట్ గా ఉంది కదా, ఆమెకు లేబర్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ బిడ్డ కడుపులో అడ్డం తిరుగుంది అని చెప్తున్నారు. దాన్ని విన్న ఊబే ఫీల్ అయి బాధపడుతున్నాడు. ఒతయర్, నువ్వేం బాధపడకు ఊబే, నేను ప్రేయర్ చేస్తాను అని చెప్పి ఆమె చేతుల్ని పట్టుకొని బలంగా ప్రేయర్ చేస్తున్నాడు. కెటిల్ యొక్క భార్య, ఇక లాభం లేదు, మనం కడుపుని కోసి బిడ్డని బయటకు తీసి బిడ్డనన్నా కాపాడాలి అని చెప్పి కత్తిని తీసి నిప్పులో పెట్టింది. ఊబే, అయితే తోర్వి చనిపోతుంది అని అడిగాడు. అందుకు ఆమె ఏ సమాధానము చెప్పలా. అప్పుడు తోర్వికి హలి కనిపిస్తున్నాడు. నాతో ఇప్పుడే వచ్చేయమ్మా అని చెప్పి పిలుస్తున్నాడు. తోర్వి, లేదు బంగారం, నేను రావాల్సిన సమయం ఇది కాదు అని చెప్పి ఇంకా బలంగా ట్రై చేసింది. అడ్డం తిరిగిన బిడ్డ ఎలాగో క్షేమంగా బయటకు వచ్చేసింది. సో అందరూ రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడ ఎరిక్ ని బియాన్ సరిహద్దుల్ని చూసుకోమని చెప్పి పంపించాడు కదా, అక్కడ ఐవర్ యొక్క ఆర్మీ రష్ వైకింగ్స్ అడవిలో కనిపించారు. వాళ్ళని చూసిన వెంటనే వీళ్ళు వెళ్ళి అటాక్ చేశారు. కానీ వాడిని ఓడించలేక అక్కడి నుండి పారిపోయారు. ఐవర్, మనం ఇక్కడే ఉంటే ఖచ్చితంగా బియాన్ ఆర్మీ తీసుకొచ్చేస్తాడు అని చెప్పి వాళ్ళ మనుషుల్ని బోట్ లో ఎక్కమని చెప్పి తిరిగి చూస్తే ఆ అడవులలో విట్సర్ కనిపించాడు. వాడిని చూసింది, నువ్వు ఒక చెత్తలాగా ఉన్నావురా అని చెప్పి వాడిని బోట్ లో వేసుకొని అక్కడి నుండి క్యూ దేశానికి బయలుదేరాడు. బోట్ లో విట్సర్ నిద్రపోతూ ఉన్నప్పుడు, నువ్వెందుకురా ఒక దయ్యంలా ఎప్పుడు చూసినా నా వెనుకలే తిరుగుతూ ఉంటావు, ఒకప్పుడు ఊబే బోట్ లో నుంచి నా దగ్గరికి వచ్చి చేరావు, ఎప్పుడు చూసినా నా వెనుకలే నీకు పని, కానీ నువ్వు ఈ రోజు అడవిలో
నీటిలో కనిపించినప్పుడు నా మనసులో ఒక హ్యాపీ ఫీలింగ్ కలిగింది అని చెప్పాడు. తీరంలో ఎరిక్ ఆ జెండాని బియాన్ కి తీసుకెళ్లి చూపించాడు. బియాన్ వీళ్ళెవరో అని అడిగాడు. అప్పుడు క్యాటిగట్ నుండి ట్రేడింగ్ కి కీవ్ దేశానికి వెళ్ళిన వాడు ఉంటాడు కదా, వాడేం చెప్తున్నాడంటే వీళ్ళే ఐవర్ని కాపాడి కోటలో పెట్టుకున్న వాళ్ళు రష్ వైకింగ్స్ అని చెప్పాడు. ఎరిక్ వీళ్ళ గురించి నేను చాలా కథలు వినున్నాను. వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఆర్మీ ఉంది. వీళ్ళు తలుచుకుంటే మన స్కాండినేవియాని అటాక్ చేసి వాళ్ళ కంట్రోల్ కిందకు తెచ్చుకోగలరు. వెంటనే బియాన్ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆర్మీ మాత్రం కాదు, ఐవర్ అనే మాస్టర్ మైండ్ కూడా ఉంది. వాళ్ళని ఎదిరించి గెలవడం అసాధ్యమైనా సరే మనం దాన్ని చేసి తీరాలి అని చెప్పాడు. అప్పుడు పక్కనున్న గున్హిల్డ్ నీకు హెరాల్డ్ కి మధ్యలో గొడవ ఉండొచ్చు, కానీ ఈ సమయంలో వాడి దగ్గర హెల్ప్ అడగడం ఏం తప్పు కాదు అని చెప్పింది. అందుకు ఇంగ్రిడ్ నీకు కింగ్ హెరాల్డ్ కి మధ్యలో ఒకప్పట్లో లవ్ స్టోరీ నడిచింది, అందుకని వాడి దగ్గర హెల్ప్ అడగమంటున్నావా అని అడిగింది. ఎరిక్ కూడా అవును గున్హిల్ చెప్పేది కరెక్టే, మనం హెరాల్డ్ దగ్గర హెల్ప్ అడుగుదాము, వాడే కదా ఈ నార్వే మొత్తానికి కింగ్. వెంటనే బియాన్ సరే హెరాల్డ్ దగ్గర మనం హెల్ప్ తీసుకుందాము ఎరిక్, నువ్వు నా తరపు నుంచి వెళ్ళి వాని నువ్వే అడుగు. అండ్ ఆ రైష్ వైకింగ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏ దేవుళ్ళని మొక్కుతున్నారో అని అడిగాడు. అందుకు ఆ ట్రేడర్ వాళ్ళు క్రిస్టియన్ దేవుణ్ణే మొక్కుతారో అని చెప్పాడు. దాన్ని విన్న బియాన్ అయితే ఈ యుద్ధం మన దేవుళ్ళకి వాళ్ళ దేవుళ్ళకి మధ్యలో జరగబోతోంది, అందులో ఖచ్చితంగా మన దేవుళ్ళే గెలుస్తారు అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నాడు. ఐస్లాండ్ లో ఊబాకు బిడ్డ పుట్టినందువల్ల వాడు అందరికి ఒక పార్టీని పెట్టి అందరికి థ్యాంక్స్ చెప్పి ఈ బిడ్డకు నేను రాగ్నర్ అని పేరు పెడుతున్నాను అని చెప్పాడు. తర్వాత ఒథేర్తో నువ్వు నా బిడ్డ క్షేమంగా పుట్టాలి అని చెప్పి చాలా ప్రేయర్స్ చేశావు, అందుకు థ్యాంక్స్. కానీ నాకు ఇంగ్లాండ్ లో ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ ఉండేవాడు, నాకు కూడా క్రిస్టియన్స్ పేరు గురించి ఐడియా ఉంది. నువ్వు మొక్కింది క్రిస్టియన్ దేవుణ్ణి కదా, అయితే నువ్వు వైకింగ్ కాదు, నిజం చెప్పు నువ్వు ఎవరు అని అడిగాడు. ఒథేర్ మనం ఊబే దగ్గర దొరికిపోయాము, నిజాన్ని చెప్పేద్దామని చెప్పి దాన్ని చెప్పడం మొదలు పెట్టాడు. నా పేరు ఒథేర్ కాదు, చాలా రోజులకు ముందు నేను ఒక క్రిస్టియన్ మాంగ్ గా ఉన్నాను, నా పేరు హెథల్స్టన్ అని చెప్పాడు. ఊబా ఏంటి నీ పేరు హెథల్స్టన్ అని చెప్పి పగలబడి నవ్వుతున్నాడు. కానీ కెటిల్ గాడికి షాక్. మళ్ళీ ఒథేర్ మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నాడు. అవును నా పేరు హెథల్స్టన్, రోమ్ దేశంలో ఉండేవాడిని, అక్కడ క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేసి ఒక ప్రీస్ట్ ని. అక్కడున్న ఐదర్ అఫీషియల్స్ నన్ను స్కాండినేవియాకి వెళ్ళి అక్కడ క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయమని చెప్పి పంపారు. ఒక విలేజ్ లో ఎంట్రీ అయిన వెంటనే నన్ను కొట్టి ఊర్లో నుండి తరిమేశారు. అప్పుడే ఒథైర్ అనే ఒక సంచారిని నేను చూశాను, వాడు చెప్పే కథలన్నీ నేను విన్నాను. అండ్ ఒకరోజు వాడికి ఒక జబ్బు వచ్చి వాడు చనిపోయాడు అని చెప్పాడు. కట్ చేస్తే వాడిని చంపిన విజువల్స్ ని మనకి చూపిస్తున్నారు. దాని తర్వాత నేను వాడిని పూర్తి చేసి వాడి ఐడెంటిటీని నేను తీసుకున్నాను. వాడు నాకు చెప్పిన కథల్ని మీకు చెప్పాను, నేను చెప్పిందంతా నిజం, నన్ను నమ్మండి అని చెప్పాడు. అందుకు నువ్వు మా అందరికీ అబద్ధాలు చెప్పి నమ్మించావు, సో నిన్ను మా దేవుళ్ళకి అందరికీ సాక్రిఫైస్ చేయబోతున్నాను అని చెప్పాడు. వెంటనే కెటిల్ పైకి లేసి వీడు చాలా ఏళ్ళగా ఈ సెటిల్మెంట్ లోనే ఉండేవాడు, వీడిని చంపకూడదు అని చెప్పగా, ఊబే మీకందరికి పిచ్చి పట్టుందా, వీడు మన అందరినీ మోసం చేసిన ఒక క్రిస్టియన్, వీడికి ఎందుకు మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు అని అడిగాడు. వెనుకల తోర్వి నువ్వు ఇంగ్లాండ్ లో ఉన్న సమయంలో నువ్వు ఆ క్రిస్టియన్ దేవుణ్ణి ప్రేయర్ చేసావన్న విషయం మర్చిపోకో అని చెప్పి ఒక క్రాస్ డాలర్ ని ఇచ్చింది. డాలర్ ని తీసుకుని కొంచెంసేపు ఆలోచించి సరే అని చెప్పి ఒథైర్కి ఇస్తున్నాడు. ఇక్కడ బియాన్ మాట విని నార్వేకి వెళ్ళిన ఎరిక్ హెరాల్డ్ తో కింగ్ బియాన్ కి మీ యొక్క సపోర్ట్ కావాలి అని చెప్పి ఆ మెసేజ్ ని చెప్పాడు. దాన్ని విన్న హెరాల్డ్ నేనెందుకు వాడికి సపోర్ట్ చేయాలి, ఈ నార్వే మొత్తానికి నేనే కింగ్, యాక్చువల్ గా చూస్తే వాడే నాకు సపోర్ట్ చేయాలి. అండ్ నువ్వు ఒక అవుట్లావి, నిన్ను విలేజ్ నుంచి వెలివేసేశారు. దాని తర్వాత నువ్వు నా దేశంలో బానిసల్ని తీసుకుంటా అని చెప్పి చొరబడి ఆ బియాన్ గాన్ని కాపాడి నా మనుషుల్ని చంపున్నావు, అందుకని నేను నిన్ను రేపు చంపబోతున్నాను, ఇప్పుడు వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని చెప్పేశాడు. ఎరిక్ వెళ్ళేటప్పుడు కూడా హెరాల్డ్ నేను చెప్పేది విను, మన దేశానికి చాలా పెద్ద ప్రమాదం రాబోతుంది అని చెప్తూ ఉన్నాడు. కానీ దాన్ని ఏది హెరాల్డ్ గాడు పట్టించుకోలేదు. వీటన్నిటిని పక్కన కూర్చున్న ఓలాఫ్ గాడు గమనిస్తున్నాడు. తర్వాత కీవ్ దేశానికి వచ్చిన ఐవర్ విట్సర్క్ తో నేను నీ యొక్క శత్రువుని కాదు విట్సర్క్, మన యొక్క శత్రువులు మన యొక్క బ్రదర్సే, వాళ్ళని నేను పగ తీర్చుకోబోతున్నాను, నువ్వు నాతో జాయిన్ అవబోతున్నావా అని అడిగాడు. విట్సర్క్ నోట్లో నుండి ఒక్క మాట కూడా రాకపోయేసరికి ఐవర్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నేను దాన్ని చంపేశాను అని చెప్పాడు. ఐవర్ కన్ఫ్యూజ్ అయ్యి దేన్ని చంపావు, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అడిగాడు. విట్సర్క్ మన అమ్మని చంపిన లాకెట్దాన్ని నేనే చంపాను, నువ్వు చంపుతా అని చెప్పావు కానీ నీ వల్ల కుదరలేదు, నేనే దాన్ని చంపాను, అదే
నా యొక్క తలరాత, బాగా గుర్తుపెట్టుకో, లేకర్ దాన్ని చంపింది నేను అని చెప్పి నవ్వుతున్నాడు. దాని విన్న ఐవర్ కూడా లైట్ గా నవ్వేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఐస్లాండ్ లో ఊబే తనీగా ఉన్నప్పుడు ఓతేర్ వాడిని మీట్ అయ్యి వాడికి ఒక రింగ్ ని ఇచ్చి, ఇది ఫ్లోకి యొక్క రింగ్, నేను చెప్పిన అన్ని విషయాల్ని నువ్వు నమ్మకపోవచ్చు కానీ ఇది నిజం, నేను ఫ్లోకిని చూశాను అని చెప్పాడు. ఊబా ఆత్రుతగా వాడికేం జరిగింది, ఆ కెటిల్ గాడు వాడిని ఏమన్నా చేశాడా అని అడిగాడు. అందుకు ఓతేర్, ఈ రింగ్ ఉంది కదా, ఇది వాడి యొక్క వెడ్డింగ్ రింగ్, ఇది నా చేతిలో పెట్టి వాడు వేసుకున్న బట్టలన్నిటినీ విప్పేసి ఈ ఐస్లాండ్ లో అసలు మానవత్వమే లేదు, నేను ఇక్కడ ఉండను అని చెప్పి ఒక పడవలో ఎక్కి ఎక్కడో సముద్రంలో తెలియకుండా వెళ్ళిపోయాడు. నేను చెప్పిందంతా నిజం ఊబే, నాకున్న ఆశ అంతా ఆ బంగారపు కొండ ఉంది కదా దాన్ని చూడడం మాత్రమే, నేను నీతో పాటు వస్తాను, నన్ను తీసుకెళ్ళు అని అడిగాడు. ఊబా వాడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెనక్కి తిరిగి, నీ పేరు నిజంగా ఎథల్స్టన్ అని అడిగాడు. అందుకు ఓతేర్ ఏ సమాధానం చెప్పలేకపోయేసరికి, నీకు తెలీదు నాకు ఆ పేరుకి ఏం సంబంధం అని చెప్పి, అది చాలా దగ్గర సంబంధం లే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ నార్వేలో హెరాల్ని చూడడం కోసం ఓలాఫ్ వచ్చి, నువ్వు నాకు ఒకరోజు చెప్పావుగా నన్ను ప్రాణాలతో వదలడానికి కారణం ఎప్పుడైనా నేను తెలివిగా మాట్లాడుతాను అని చెప్పి, దయచేసి ఆ ఎరిక్ ని పిలిచి వాడు ఎందుకు ఇక్కడికి వచ్చాడని చెప్పి అడుగు, ఒక కింగ్ కి ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిటీ ఏంటో తెలుసా, లిజనింగ్, అదే వాడి యొక్క మొదటి క్వాలిటీ అని చెప్పాడు. హెరాల్డ్ కూడా సరే అని చెప్పి వాడిని పిలిచి ఏంటని అడగ్గా వాడొక జెండాని చూపించాడు. హెరాల్డ్ దగ్గర సేమ్ అదే జెండా ఉంది. వెంటనే హెరాల్డ్, నేను అనుకున్నట్టు అసలు ఈ పదవి లేదు, ఎప్పుడు చూసినా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంది, నాకు నమ్మక ద్రోహం చేసిన బియాన్తో ఇప్పుడు చేతులు కలపాల్సి వస్తుంది అని చెప్పి ఫీల్ అవుతూ, సరే మీకు హెల్ప్ చేస్తాను కానీ ఆ బియాన్ని ఇక్కడికి వచ్చి వాడి యొక్క షీల్డ్ మెయిడెన్స్ ని వారియర్స్ ని ఇక్కడికి తీసుకురామని చెప్పు, అప్పుడే నేను వాడికి సపోర్ట్ చేస్తాను, అంతేకాని నేను క్యాటికట్ కి రాను అని చెప్పాడు. ఎరిక్, సరే నేను ఈ మెసేజ్ ని బియాన్ కి చెప్తాను, ఖచ్చితంగా వాడు ఒప్పుకుంటాడు అనుకుంటా అని చెప్పి అక్కడి నుండి వెళ్తున్నాడు. ఇక్కడ క్యూ దేశంలో ఐవర్ ప్రిన్సెస్ ఓలాకి విట్సర్క్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఓలిగ్, రాగ్నర్ యొక్క కొడుకులందరూ వచ్చి మంచి సిచ్యువేషన్ లో నాతో వచ్చి జాయిన్ అవుతున్నారు అని చెప్పి ఫీల్ అయి మాట్లాడుతున్నాడు. అందుకు విట్సర్క్, మీ గురించి నా అన్ని విషయాల్ని ఐవర్ నాకు చెప్పాడు, మీరు నా యొక్క హోమ్ ల్యాండ్ ని అటాక్ చేయబోతున్నారంట కదా అని అడిగాడు. అందుకు ఓలిగ్, ఒక కాలంలో అది కూడా నా యొక్క హోమ్ ల్యాండే అని చెప్తూ ఉన్నప్పుడు పక్కనున్న కాట్యా, ఐవర్ నీ గురించి చాలా విషయాలు చెప్పున్నాడు, నువ్వు ఊబే బోట్ నుండి దిగి వాడికి ఎలా హెల్ప్ చేసావు, నీకు వాడికి మధ్యలో ఉన్న బాండింగ్ అన్ని విషయాల గురించి నాకు చెప్పున్నాడు, నేను కూడా నీలాగే తలరాతలను నమ్ముతాను అని చెప్పి వాళ్ళిద్దరిని అక్కడి నుంచి పంపించేసింది. తర్వాత విట్సర్కు ఐవరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఐవర్, నువ్వు ఆ కాట్యాన్ని చూసావు కదా, ఆమెను చూస్తుంటే నీకు ఎవరు గుర్తు రావట్లేదా అని అడిగాడు. విట్సర్క్, నాకెవరు గుర్తు రావట్లేదే అని చెప్పాడు. ఐవర్ మళ్ళీ అడుగుతున్నాడు, ఎవరు గుర్తు రావట్లేదా, ఆమెను చూస్తుంటే నా యొక్క వైఫ్ రేడిస్ లాగా లేదా అని అడిగాడు. వెంటనే విట్సర్క్, నీకేమైనా పిచ్చి పట్టిందా, అలా అంతా ఏం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దాని తర్వాత వీళ్ళిద్దరూ వీధులలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఒకడొచ్చి, నేను ప్రిన్సెస్ డేర్ దగ్గర నుండి ఒక మెసేజ్ తీసుకొచ్చా, ఆయన నువ్వు చేయబోయే యుద్ధానికి ఆల్ ద బెస్ట్ చెప్పి ఆ యుద్ధం అయిపోయింది, ఆయనకి నీ యొక్క సపోర్ట్ కావాలి అని ఎదురు చూస్తున్నాడు. ప్రిన్సెస్ యహగోర్ని పెట్టి ఆ ఓలిగ్ ని పదవి నుంచి తొలగించాలి, ఇందుకు ఓకే అయితే నువ్వు తలూపు అని చెప్పాడు. అందుకు ఐవర్ కూడా తలూపాడు. దాని తర్వాత క్యూ కోట ముందు ఓలిగ్ యొక్క ఆర్మీ మార్చింగ్ జరుగుతూ ఉంది. దాన్ని చూస్తున్న ఓలిగ్, ఇంత పెద్ద ఆర్మీని ఎవ్వరు ఎదుర్కోలేరు, అది బియాన్ అయినా సరే హెరాల్డ్ అయినా సరే ఎవ్వరు ఆపలేరు, ఈ ఆర్మీని పెట్టి మొత్తం స్కాండినేవియాని నాశనం చేసి వైకింగ్స్ దేవుళ్ళని చరిత్ర నుండే నాశనం చేస్తాను అని చెప్తాడు. దాన్ని విన్న ఐవర్ గాడు, ఏంటి మా దేవుళ్ళని నాశనం చేయబోతున్నావా అనేలా షాక్ అయి చూస్తూ ఉన్నాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టాటా.